ఈరోజు మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ శ్రీ సుష్మా. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎందుకు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా కామన్. సో అవన్నీ మనం ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేసుకొని ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. సో ఇది ఎలా చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రూమ్లో కంఫర్టబుల్గా ఉండి ఒక అద్దం ఉండాలి. బ్రెస్ట్ ఎక్స్పోజ్ చేసుకొని రెండు బ్రెస్ట్ ఈక్వల్గా ఉన్నాయా లేదా, సైజ్ ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలి. చర్మంలో చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఆరెంజ్ కలర్లో ఏదైనా ఉందా, రెడ్నెస్ ఏమైనా ఉందా, బ్లాక్గా ఏదైనా ఉందా, లేకపోతే ఎక్కువ రక్తనాళాలు అంటే బ్లడ్ వెయిన్స్ ఇట్లా ఏమైనా కనిపిస్తున్నాయా ఎక్కువ, ఇవన్నీ చూసుకోవాలి. రొమ్ములో బ్లాక్ కలర్గా ఉండేది నిప్పిల్ ఏరియల్ టిష్యూ, డిశ్చార్జ్ ఉందా, పస్ డిశ్చార్జ్ కానీ లేకపోతే సీరియస్ అండ్ కలర్ ఫ్లూయిడ్ కానీ ఏదైనా రావడం జరిగితే అది ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం. రైట్ హ్యాండ్తో 3 ఫింగర్స్తో సేమ్ ఈ నార్మల్ ప్రెషర్, ఈజీ ప్రెషర్ అండ్ మీడియం ప్రెషర్ రెండు ఈ 3 ప్రెషర్స్ పెట్టుకొని ఫస్ట్ సెంటర్లో స్టార్ట్ చేసుకొని ప్రతి ఏరియా కవర్ చేసుకుంటూ సర్క్యులర్ మోషన్లో చూసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏదైనా గడ్డలాగా తగలడం లేకపోతే ఏదైనా మెత్తగా ఏదైనా తగలడం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తల మీద పెట్టుకొని అప్పుడు బ్రెస్ట్ కొంచెం మజిల్ టైట్ అవుతుంది. ఏదైనా గడ్డలు ఏమైనా ఉన్నప్పుడు ముందరకు వస్తాయి అనమాట. అలా ఉన్నప్పుడు సేమ్ ప్రొసీజర్ మధ్యలో నుంచి సర్క్యులర్ మోషన్ లో ఫస్ట్ నిప్పిల్ ఏరియల్ టిష్యూ అంటే బ్లాక్ కలర్ ఏరియల్ టిష్యూ నుంచి ఇది రెండు బ్రెస్ట్ ఒకేసారి చేసుకోవాలి. రైట్ బ్రెస్ట్ చేసుకునేటప్పుడు రైట్ హ్యాండ్, లెఫ్ట్ బ్రెస్ట్ చేసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవాలి పైకి. అండ్ దాని తర్వాత అండర్ ఆర్మ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా గడ్డలు ఉన్నాయా లేదా అనేది. ఒకవేళ ఏమైనా గడ్డలు ఉండి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది ఇమీడియట్గా. అది క్యాన్సరా లేకపోతే ఇంకేదైనా నార్మల్ గడ్డనో తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.